ఫ్రాన్స్ కు చెందిన ఒక బ్యాంక్ డైరెక్టర్ మహాస్వామి వారి గురించి వినగానే వారిని చూడాలనుకున్నాడు. అతని కోరికను మద్రాస్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడైన డా. రాఘవన్ గారితో పంచుకున్నాడు. అయితే మహాస్వామి వారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ దానిపై అంగీకారం తెలపలేదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతను మహాస్వామి వారి దర్శనం కోసం మరొకసారి తన కోరిక వ్యక్తపరిచాడు. మహాస్వామి వారు చివరికి అంగీకరించి అతన్ని కలుసుకోవడానికి సిద్ధమయ్యారు. పూజ పూర్తయిన తర్వాత ఉపన్యాసం సందర్భంగా మహాస్వామి వారు ఒక ముఖ్యమైన సూచన చేశారు. యూరోప్ దేశస్థులను కుర్చీలో కూర్చోబెట్టాలని, ఎందుకంటే వారికి నేలపై కూర్చోవడం అలవాటు లేదని. ఆ ఫ్రాన్స్ దేశస్థుడు తన అనుభవాన్ని వివరించాడు. ఒకరోజు నా శరీరం నుండి బయటకు వచ్చి విశ్వాన్ని ఆద్యంతములేని స్వరూపంలో చూడగలిగాను. ఆ అనుభవం నాకు ప్రశాంతతను, ఆత్మానందాన్ని ఇచ్చింది. నా జీవితంలో జరిగిన చావు, నష్టం లాంటి సంఘటనలు నన్ను కదిలించలేదు. మహాస్వామి వారు అతనికి ప్రేమతో, జ్ఞానభరితమైన ప్రశ్నలు అడిగారు. లోపల ఉన్నది ఏమిటి? బయట ఉన్నది ఏమిటి? అంతా 4 గోడలలోనే కదా? ఈ మాటలు అతనిపై గాఢ ప్రభావం చూపించాయి. మహాస్వామి వారి ప్రసాదంగా కాషాయ వస్త్రం ఇచ్చి అతని ధ్యానాన్ని కొనసాగించమని ఆశీర్వదించారు. నేను నీతోనే ఉంటాను, నీకు మోక్షం ప్రాప్తించే వరకు అని చెప్పాడు. మహాస్వామి వారి దర్శనం తరువాత అతను పరమానందంతో రాఘవన్ గారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మహాస్వామి వారి తత్వజ్ఞానాన్ని, వారి ఆధ్యాత్మిక శక్తిని తెలియజేస్తుంది. వారు నాయనార్ల గురించి చెప్పిన అంశం, కాలానికి అతీతమైన అనుభూతులు మరింత గాఢమైన మర్మాన్ని వెల్లడించాయి. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు మహాస్వామి వారిని మరింత గొప్పగా నిలుపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.